ఆశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణం ఆనశ్వన్మన్మోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే పరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే. ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతే. ఆ భాష్యం అయిపోయిందండి. ప్రసాదే సర్వదుఃఖానాం ఆధ్యాత్మికాదీనాం హాని వినాశ అస్య యతేః ఉపజాయతే. తర్వాత కించ ప్రసన్నచేతసః స్వస్థాంతఃకరణస్య యస్మాత్ ఆశు శీఘ్రం బుద్ధిః పర్యవతిష్ఠతే. ఆకాశమివ పరిసమంతాదవతిష్ఠతే. ఆత్మస్వరూపేణైవ నిశ్చలీభవతి ఇత్యర్థః. స్వప్రసన్నచేతసః అంటే స్వస్థ అంతఃకరణస్య, స్వస్థమైన అంతఃకరణము గలవాడు. ప్రసన్న చేతస్సు అంటే వికార ఏకాంత తిరస్కార ప్రసాద. మనస్సులో వచ్చే వికారమును పూర్తిగా తిరస్కరించగలుగుట, అది ప్రసన్న చేతస్సు, ప్రసన్నమైన మనస్సు అనిపించుకుంటుంది. ఇప్పుడు మీ మనస్సులో ఒక స్పందన బయలుదేరుతుంది, ఒక థాట్ బయలుదేరుతుంది. సో ఇది మనకు అందరికీ అనుభవంలో ఉన్నది. నేను చాలాసార్లు చెప్పాను, అయినా ఇంకోసారి గుర్తు చేస్తాను. థాట్ బయలుదేరిన వెంటనే మనం ఏం చేస్తామంటే, ఇక్కడ రెండు పరిస్థితులు. ఒకటి, ఆ థాట్ని మనం పర్స్యూ చేస్తాం. ఎప్పుడు పర్స్యూ చేస్తాము? ఆ థాట్కి ఒక సబ్జెక్ట్, ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది కదా. ఎవ్రీ థాట్ హ్యాజ్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ ఇట్. ఆ థాట్ ఏదో ఒక దాన్ని గురించి అవుతుంది. ఆ థాట్ అదే ఆబ్జెక్ట్. అంటే దేన్ని గురించి ఆ థాట్టో అదే ఆబ్జెక్ట్. ఆ థాట్ని మీరు, ఆ ఆబ్జెక్ట్ మీద మీకు రాగం ఉన్నదనుకోండి, మీరు అదే థాట్ని పర్స్యూ చేస్తారు. ఆ ఆబ్జెక్ట్ మీద మీకు ద్వేషం ఉందనుకోండి, అదే థాట్ని మీరు పర్స్యూ చేస్తారు. మీరు ఇష్టపడే వ్యక్తి మీకు గుర్తొచ్చిందనుకోండి, గుర్తొచ్చినాడు లేక గుర్తొచ్చినది, మీరు ఆ వ్యక్తి గురించి ఆలోచించుకుంటూ పోతారు, ఇంకా కొంతసేపు ఆలోచిస్తారు. అయితే మీరు ద్వేషించే వ్యక్తి గుర్తుకొచ్చినా అదే జరుగుతుంది. అది చిత్రం. నిజానికి రాగం వేసిన ముద్ర కంటే ద్వేషం వేసిన ముద్ర ఇంకా ఎక్కువ బలంగా ఉంటుంది. కాబట్టి ఇది గుర్తుకొచ్చినా మనస్సు అదే థాట్ని పర్స్యూ చేస్తుంది, అది గుర్తుకొచ్చినా అదే థాట్ని పర్స్యూ చేస్తుంది. దీన్ని ఏమంటారంటే బిల్డింగ్ అపాన్ ఎ థాట్ అని అంటారు. బిల్డింగ్ ఎలా కడతారు? శంకుస్థాపన చేస్తారు. శంకుస్థాపన చేయడం అంటే ఏంటండి? భూమి పూజ చేయంటే చిన్న గొయ్యి తీసి అక్కడ ఓ ఇటక పెడతారు. ఓ ఇటక పెట్టి ఇంత పిసరు సిమెంట్ వేస్తారు. అది ఆరంభం. ఆ తర్వాత ఏమవుతుంది మీకు తెలుసు, పెద్ద బిల్డింగ్ కడతారు. ఆ ఇటక మీద ఇంకో ఇటుక, ఇంకో ఇటుక, ఇంకో ఇటుక, అలా పెట్టుకుంటూ పోయి పెద్ద బిల్డింగ్ కడతాడు. ఇది నా బిల్డింగ్ అంటాడు. అది అద్దెకిస్తాడు. అద్దె వసూలు అవ్వట్లేదని దుఃఖిస్తూ కూర్చుంటాడు. ఏదో మనిషి అనేక ఉపాయాల ద్వారా సంసారాన్ని పెంచుకుని కంప్లైంట్ చేస్తూ ఉంటాడు. సో ఒక ఆయన స్వగృహంలో ఉన్నాడు హైదరాబాద్లో. స్వగృహం, స్వంత ఇల్లు, బ్యాంకులో ఎంప్లాయీ అయిపోయింది. ఒక ఫ్లాట్ ఏదో బ్యాంకు వాళ్ళు లోన్ ఇస్తామన్నారు. ఈ ఫ్లాట్ తండ్రి కొనిపెట్టాడు. బ్యాంకు వాళ్ళు లోన్ ఇస్తామంటే ఎవడో ఈ ఫ్లాట్లు అమ్మేవాడు పట్టుకున్నాడు. నువ్వు రెండో ఫ్లాట్ కొనుక్కో, లోన్ తీసుకుని నీ సొంత డబ్బులతో ఏం కొనక్కర్లేదు, బ్యాంకు వాడు ఇచ్చి లోన్ కదా, వాడు తక్కువ ఇంట్రెస్ట్కి ఇస్తాడు. ఇదొకటి, వాడు తక్కువ ఇంట్రెస్ట్కి ఇస్తాడు కాబట్టి అది మనం తీసేసుకోవాలి. బయట 12%కి ఇస్తున్నారుగా, వీడు 6%కే ఇస్తున్నాడు. వై డూ యూ లూజ్ 6%? ఈజీ లూజింగ్ 6%, ఈజీ లూజింగ్ 6%. కానీ ఎకనామిక్స్ ఇలాగే ఉంటాయి. ఇట్ ఈస్ సపోజ్ టు బి ఎకనామిక్స్. దేర్ ఫార్ హీ వాంట్స్ టు నాట్ టు లూజ్ దట్ 6%. కాబట్టి నాట్ టు లూజ్ 6% హీ టేక్స్ దట్ లోన్. ఏం చేయాలి? ఆ లోన్ తీసుకుంటే మరి ఫ్లాట్ కొనడం కోసం లోన్ ఇచ్చారు కాబట్టి ఈ పర్చేజ్ చేసి సెకండ్ ఫ్లాట్. ఇప్పుడు ఈ సెకండ్ ఫ్లాట్ పర్చేసి ఏం చేస్తాడు? దాంట్లో ఓ రోజు ఎక్కడనో ఓ రోజు ఎక్కడ ఉండలేడు కదా, దాన్ని అద్దెకి ఇవ్వాలి.
దాన్ని అద్దెకి ఇచ్చాడు. ఆ అద్దెకి ఒక గడేరా మనిషి ఒకడు దిగాడు. వాడు అద్దె ఇవ్వడు, ఇల్లు ఖాళీ చేయడు. ఇతను ఒక క్రైసిస్లో బతుకుతున్నాడు కదా 6 మాసాల నుంచి. ఈజ్ లివింగ్ ఇన్ ఎ క్రైసిస్. ఎందుకంటే అక్కడేమో అద్దె ఇన్స్టాల్మెంట్ కట్ అవుతోంది బ్యాంకులో, వీడు అద్దె ఇవ్వడు, వదిలిపెట్టడు. కోర్టులో కేసు. రౌడీలను కూడా కొంతమందిని వాకపు చేశాడు. రౌడీలు ఎవరు ఉన్నారు, వాళ్ళని మనం ఎంప్లాయ్ చేయొచ్చా, అది వాకపు చేశాడు. సపోజ్ రౌడీని ఎంప్లాయ్ చేశారనుకోండి, రౌడీ వెళ్ళి వాడిని కొట్టొచ్చాడు అనుకోండి, మీకు లింక్ మీ దాకా వచ్చిందనుకోండి, అప్పుడు పోలీసు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. వాట్ ఈజ్ ఆల్ దిస్? దీనికి నా యూజువల్ స్టోరీ. సో ఈ క్రైసిస్లో ఉండి ఇతను ఏమనుకుంటాడంటే, ఈ క్రైసిస్ దేవతలు కలిగించారనో లేకపోతే దెయ్యాలు కలిగించాయనో అనుకుంటాడు. ఈ క్రైసిస్ దేవతలు దెయ్యాలు కలిగించా, వీడే దేవత, వీడే దెయ్యం. మనిషి ఆ లోభం చేతను ఆ క్రైసిస్లో పడ్డాడు. సో తప్పదు, జీవితంలో ఇవ్వకుండా ఉంటాయి. సో వాట్ ఐ మీన్ ఈజ్, అతను ఆ క్రైసిస్లో ఉన్నాడు. ధ్యానం చేయడానికి ప్రవేశించాడు ఒక చోట. ఎందుకంటే మనస్సు కష్టపడుతూ ఉంటుంది, తట్టుకోలేడు ఆ మానసిక క్షోభని. ధ్యానానికి ప్రవేశించాడు. ధ్యానానికి కూర్చున్నాడు. ఇలా కాళ్ళు మడత వేసి ధ్యానానికి కూర్చోగలుగుతాడే కానీ మనస్సుతో ధ్యానం చేయలేడు కదా. మరి స్వస్థాంతఃకరణ ఉండాలి ధ్యానం చేయాలంటే. సరే, కూర్చోగానే ఆ ఫ్లాట్ గుర్తుకొచ్చింది, ఒక థాట్. ఆ థాట్ని అలా తీసి అవతల పారేయగలుగుతాడా? అది చెప్పండి మీరు నాకు. ఎన్నడూ తీసి పారేయలేదు. ఎందుకంటే చాలా దృఢమైన రాగద్వేషాలకి ఆలంబనమై ఉంటుంది ఆ థాట్. కాబట్టి దాన్ని తీయలేడు. ఆ థాట్ ఇట్ బికమ్స్ సో పవర్ఫుల్, ఇట్ గోస్ ఆన్ బిల్డింగ్ అప్ అపాన్ ఇట్ సెల్ఫ్. ఇట్ గోస్ ఆన్ బిల్డింగ్ అప్. తనంతా తానే అలా బిల్డప్ అయిపోతూ ఉంటుంది ఆ థాట్. ధ్యానానికి కూర్చుంటాడు, చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతాడు, మనస్సు చాలా కలుషితం అయిపోతూ ఉంటుంది, విశ్రాంతి ఉండదు, గుర్తుకొచ్చినప్పుడల్లా ముఖము మాడిపోతూ ఉంటుంది. సో ఇది నెగిటివ్ ఎక్స్ప్లెనేషన్. స్వస్థాంతఃకరణ అన్నదానికి నెగిటివ్. ఈ స్థితిలో ఉన్నవాడు స్వస్థమైన అంతఃకరణలోకి రావాలంటే ఎలా వస్తాడండి? రాగద్వేషాలని సుతరాము వదిలిపెడితేనే వస్తాడు. విహాయ కామాన్య సర్వాన్. ఎలా వదిలిపెట్టి? ఇప్పుడు వాడు అద్దె వసూలు చేసుకోలేదు కూడదని నేను అంటలేదు. హీ హ్యాస్ టు ఫైండ్ అవుట్ సమ్ మెథడ్ అండ్ హీ హ్యాస్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ మెస్. అండ్ ఇంకా జీవితంలో ఇలాంటి పొరపాటు చేయకుండా ఆ మెస్ నుంచి బయటికి రావాలి. హీ హ్యాస్ టు బీ ప్రాక్టికల్ అబౌట్ ఇట్. అడ్డగోలుగా నేను చెప్పట్లేదు, నా దృష్టాంతం ఊరికే ఇంతవరకే. వాడు అడ్డగోలుగా ఇంప్రాక్టికల్గా చేయాలని నేను అలాంటి సలహా నేను ఎందుకు చెప్తాను? హీ హ్యాస్ టు డూ వాట్ ఎవర్ హీ హ్యాస్ టు ప్రాక్టికల్లీ. బట్ నేను మనవి చేసేది ఏమిటంటే, అతనికి ఆ థాట్ గుర్తుకొచ్చినప్పుడు కెన్ హీ బీ కంఫర్టబుల్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్? ది ఆన్సర్ ఈజ్ నో. దీనికోసం అది గృహస్థుల దృష్టాంతం ఏదో గుర్తొచ్చి ఇచ్చా. ఒకప్పుడు మహాత్ముల దృష్టాంతాలు ఇవ్వచ్చు. సో మహాత్ముల దృష్టాంతాల్లో లేనిపోని సమస్యలన్నీ వస్తాయి. వీళ్ళు చేసి పనులతోటి వీళ్ళు పొందే సమస్యలు అన్నీ కావు. సో స్వామినారాయణ అని ఒక సెక్ట్ ఒకటి ఉంది గుజరాత్లో. దాంట్లో మంచి మహాత్ములు ఉంటారు. ఆ ప్రముఖ అనే పదాన్ని వాడతారు. ప్రముఖ మహాత్మా. హీ సపోజ్ టు బి ఏ గ్రేట్ మహాత్మా. బట్ ఈ మధ్యకాలంలో ఆ సెక్టులో ఉండే ఇతర ఆయన శిష్యులు వాళ్ళు చేసినటువంటి తప్పు పనులు, దానివల్ల ఆయనకు వచ్చిన అపకీర్తి, ఆయన పడ్డ మానసిక క్షోభ ఇంత అంత కాదు. ఏ గృహస్థికి అంత క్షోభ ఉండదు. అంత క్షోభ ఆయన పడ్డాడు. ఎందుకు పడాల్సి వచ్చింది ఆ క్షోభ అంటే, ఆ పీఠం మీద నేను అధికారి కావాలని ఒక సమస్య, దాని మీద ఉంటూ కొంతమంది మీద రాగం, కొంతమంది మీద ద్వేషం, ఇలాంటివి రాగద్వేషం. కాబట్టి దీనికోసం గృహస్థే కనక్కర్లా, సన్యాసి కూడా కావచ్చు. ఆ థాట్ వచ్చిందంటే, ఆ థాట్ మీరు దాన్ని పట్టించుకోలేదనుకోండి, ఏమవుతుంది? ఆ థాట్ ఇట్ కమ్స్ లైక్ ఎ విఫ్ ఆఫ్ ఎయిర్ అండ్ గోస్ అవే. అది ఉండనే ఉండదు మనస్సులో. ఆకాశ దృష్టాంతం ఇచ్చారు ఆయన. ఆకాశంలో ధూళి వచ్చింది, వాయువు చేత ధూళి వచ్చింది. కిటికీలు తీసిపెట్టారనుకోండి, అవి వచ్చింది ధూళిపోయింది. అయితే ఈ దూదికి సంబంధించిన ఫైబర్స్ ఉంటాయి చూడండి, అవి అలా ఎగురుతూ వచ్చాయి. తలుపులు తీస్తున్నాయి, గాలి వచ్చింది, ఎగురుతూ కనపడ్డాయి, మళ్ళీ వెళ్ళిపోయాయి. ఆకాశం ఎప్పుడూ నిర్మలంగానే ఉంటుంది. ఆ విధంగా ఇతని స్వస్థమైన అంతఃకరణం గలవాడి మనస్సులో ఆలోచనలు ఏం రావని మీరు అనుకోవద్దు. థాట్లెస్నెస్ ఈజ్ నాట్ మైండ్లెస్నెస్.
చాలాసార్లు చెప్తూ ఉంటాను నేను ఈ మాట. ఆలోచనలు ఏం రావని వాడు ఓ బండరాయిలా పడుంటాన్ని ముద్దు అబ్బాయిలా ఉండిపోతాడని మీరు అనుకోద్దు. సో థాట్స్ వస్తాయి, బట్ ఆ థాట్స్కి అతను పట్టించుకోడు. ఇట్ డజంట్ గివ్ వాల్యూ టు దాట్. సో ఇవ్వకపోతే ఆ థాట్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది. నేను ఒకటి నోటీస్ చేశాను, నా అనుభవంలో నేను ఒకటి నోటీస్ చేశాను. చాలా క్లోజ్గా మసిలిన వ్యక్తులు, కొంతమంది వ్యక్తులు, ఐ మూవ్డ్ విత్ దోస్ పీపుల్ వెరీ క్లోజ్లీ ఫర్ ఎ నెంబర్ ఆఫ్ ఇయర్స్. బట్ వాట్ హ్యాపెండ్ ఈజ్ ఐ ఫర్గాట్ ఆల్ ఆఫ్ దెమ్. ఎలా మర్చిపోయానో నాకే తెలియదు, ఎందుకు మర్చిపోయానో నాకే తెలియదు. ఆ మనిషి కనపడితే ఎప్పుడో లీలగా చూసిన గుర్తే కానీ పేరు గుర్తుండదు, ఏమీ గుర్తుండదు. మరుపు. ఏమిటి ఈ మరుపు అనే ఆశ్చర్యం. ఇంత మరుపు ఉండకూడదు, ఈ మరుపు మనం తగ్గించుకోవాలి, ఇది మనం 10 మందితోటి మనం మాట్లాడేప్పుడు ఆ మరుపు ఉండకూడదు అని అనిపిస్తుంది. కానీ మర్చిపోతూ ఉంటా. కానీ మర్చిపోనివి కొన్ని ఉంటాయి, అవి మర్చిపోను. మర్చిపోతానంటే మొత్తం A to Z అన్నీ మర్చిపోతానని కాదు, మర్చిపోనివి కొన్ని ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఓ 1000 రూపాయలు కవర్లో పెట్టే పుస్తకం కింద పెట్టేవాళ్ళు కూడా అది మర్చిపోవు, అది గుర్తుంటుంది. సో ఫలానా వాడి పేరు మర్చిపోయాం కదా అని ఇది మర్చిపోతాం అనుకోద్దు. సో ఒకప్పుడు ఇది మర్చిపోవడం జరుగుతుంది, కానీ ఫలానా పుస్తకంలో ఏదో శ్లోకం ఉంది అది మర్చిపోం. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది ఫోకస్. కాబట్టి మీరు సంసారం మీద ఎక్కువ ఫోకస్ పెడితే నామటికి నాకే అనుభవానికి వస్తుంది. నేను దేని మీద ఫోకస్ పెడతానో అది ఫుల్గా గుర్తుంటుంది. అది ఆ ఫోకస్లో పడనివి కొన్ని ఉంటాయి, అవి పక్కనే ఉంటాయి, అయినా గుర్తుకు రావు, మర్చిపోతూ ఉంటాయి. సో అలా అయిపోతూ ఉంటుంది. సో కాబట్టి ఆ ఫోకస్ కనుక సంసారంలో ఉన్నట్లయితే మీ మనస్సు అతలాకుతలం అయిపోతూ ఉంటుంది. అది స్వస్థమయ్యే ప్రసక్తే లేదు. మీరు కనుక కామనలని భయాలని పక్కన పెట్టి, మీ మహాత్ముల అనుభవం కూడా ఇలాగే ఉన్నది, కామనలని భయాలని పక్కన పెట్టి, అంటే ఏంటి, డిజైర్లెస్నెస్ ఈస్ ది హయ్యెస్ట్ స్టేట్ ఆఫ్ బ్లిస్. అది ఆ సత్యాన్ని గుర్తించి నిష్కామంగా బతికిస్తూ ఉండడం, వచ్చిన వాటిని స్వీకరించడం, రాని వాటికి ఒక దండం పెట్టడం, నిష్కామంగా బతికిస్తూ ఉండటం. భయం అన్నది ఉండకూడదు. భయపడుతున్నాడంటే అది సెల్ఫ్ సెంటర్డ్ స్టేట్. ఫియర్ అన్నది ఇట్ ఈస్ సెంటర్డ్ ఆన్ దట్ అహంకార. అహంకారానికే భయం ఉంటుంది తప్పిస్తే ఆత్మకి భయం ఏమి ఉండదు, సాక్షికి భయం ఉండదు. ఆ సెల్ఫ్ సెంటర్డ్ స్టేట్. అది సెల్ఫ్ సెంటర్డ్ స్టేట్ అంటే ఇట్స్ ఎ డిస్ట్రక్టివ్ స్టేట్. వీడు భయపడుతున్నాడంటే ఆ ఈగో బాగా అధికంగా ఉందని. కాబట్టి భయాలు ఉండకూడదు. నేను అందుగురించే ఈ భయము చేత ప్రేరితులై మీరు ఈ శాస్త్రాల జోలికి వెళ్ళొద్దని చెప్తా. వాస్తులని, జ్యోతిషాలని, దే హ్యావ్ దేర్ ఓన్ వాల్యూ. కానీ మీరు భయమునకు ప్రేరితులై వాటి వెంట పడద్దని చెప్తా. ఇప్పుడు ఈ మధ్యన 10వ గ్రహం ఒకటి కనిపెట్టారు, దశమగ్రహం. ఇప్పుడు ఈ 10వ గ్రహం ఏం చేయాలని అప్పుడే మల్లగుల్లాలు పడుతున్నారు. ఏం చేయాలని ఎవళ్ళు జ్యోతిష్ శాస్త్ర పండితులే మల్లగుల్లాలు పడుతున్నారు. ఏం చేయాలి, ఈ 10వ గ్రహాన్ని ఎలా చేయాలి. ఒక ఆయన అంటాడు ఈ 10వ గ్రహం ఆయన ఏదో పెట్టాడు, లూజుగా ఉంటుంది. కార్యకారణ భావం సైంటిఫిక్గా కరెక్ట్గా ఉండాలి, మ్యాథమెటికల్ ఈక్వేషన్లో అలా ఉండదు, లూజ్గా ఉంటుంది. ఎందుకంటే లోతైన పరిశీలన లేనప్పుడు లూజ్గా ఉంటుంది. ఆ లూజ్గా ఉండడం ఏంటంటే, ఈ గ్రహం సూర్యుడు చుట్టూ తిరగడానికి ఎంత టైం పడుతుందని అడిగాడు ఆయన. అడిగితే 560 సంవత్సరాలు దాని ఆర్బిటింగ్ వెలాసిటీ, ఒక ఆర్బిట్ తిరగడానికి టైం 560 సంవత్సరాలు. దాన్ని పరిశీలించాక అప్పుడు జ్యోతిష్ శాస్త్రంలోకి దాన్ని తీసుకుంటాము అని చెప్పారు ఆయన. సరే, మీరేమో టీవీ వాడుకో లేకపోతే న్యూస్ పేపర్ వాడుకో అలా చెప్పేసి పంపించేయచ్చు, వాడు సరే అని రాసుకుపోతాడు అవతలికి. నేనంటాను 560, హీఈస్ క్లియర్లీ ఎస్కేపింగ్. 560 సంవత్సరాలు ఎలాగూ పరిశీలించేది లేదు కాబట్టి హీఈస్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ఏ డైలమా. బట్ మోర్ దాన్ దాట్, పోనీ 560 సంవత్సరాలు నువ్వు పరిశీలించొద్దాయా? నువ్వు జీవించున్న ఇంకో 20 ఏళ్ళు 30 ఏళ్ళు జీవిస్తావు, ఈ 30 ఏళ్లే పరిశీలించు. ఏమిటి పరిశీలిస్తావు? ఐ వాంట్ టు నో. ఏమిటి పరిశీలిస్తావు చెప్పు. ఏం పరిశీలిస్తారండి? ఆ గ్రహం అక్కడ తిరుగుతోంది, నువ్వేం పరిశీలిస్తావు? ఈ జనం యొక్క సుఖ దుఃఖాలు పరిశీలిస్తావా? ఎలా పరిశీలిస్తావు? ఏం పరిశీలిస్తావు? ఆ జన సుఖ దుఃఖాలని దానికి ఎలా ముడిపెడతావు నువ్వు? ఏదో పత్రికా విలేకరికి చెప్పేస్తే వాడు తప్పించుకుపోయాడు. కానీ వాట్ ఈజ్ ఇట్ దట్ యూ వాంట్ అంటే, క్లియర్లీ హీ డజంట్ నో వాట్ హీస్ టాకింగ్. క్లియర్లీ హీ డజంట్ హ్యావ్ ఎ క్లూ ఫర్ ది హోల్ బ్లెస్డ్ థింగ్. కాబట్టి సో డోంట్ బి డ్రాగ్డ్ ఇన్ టు ఆల్ దీస్ థింగ్స్ అవుట్ ఆఫ్ ఫియర్.
ఫియర్ బేసిస్గా వెళ్ళారంటే అది సెల్ఫ్ సెంటర్డ్ స్టేట్. మీ మనస్సుకి విశ్రాంతి ఉండకుండా అయిపోతుంది. మీరు జపం చేద్దామని కూర్చునేప్పటికీ రామనామం బదులుగా ఇదేదో గుర్తుకొస్తుంది. ఇలాంటి విడ్డూరమైన విషయాల్లో పడిపోతారు. నేను ఒకసారి ఒక కాలేజీకి లెక్చర్ ఇవ్వటానికి వెళ్ళాను. ఏదో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడమంటే, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడడం అంత యూస్లెస్ జాబ్ అదే కానీ మరొకటి లేదు. ఒకప్పుడు అలాంటిది మన ఎత్తిపి పడుతుంది, తప్పనిసరి అవుతుంది, వెళ్ళి మాట్లాడడం కోసం వెళ్ళాను. గేట్లోంచి లోపలికి వెళ్తూ ఉండగానే ఆ గేట్ పక్కనే లెఫ్ట్ సైడ్ పెద్ద స్ట్రక్చర్ ఒకటి ఉన్నది, స్తూపంలాగా అలా అంతరిక్షంలో వెళ్ళిపోతూ ఉంది. కాలేజీ మెయిన్ బిల్డింగ్ 5 stories, ఈ స్ట్రక్చర్ 6 stories 7 stories దానికంటే ఎత్తుగా ఉంది. మామూలుగా చూసి వెళ్ళిన తర్వాత నాకు డౌట్ వచ్చింది, ఏమిటి ఈ స్ట్రక్చర్ పర్పస్ ఏమిటి అని. సిన్సియర్ డౌట్. ఐ వాజ్ థింకింగ్ దట్ ఇట్ ఏదో సైంటిఫిక్గా కట్టుంటారు వీళ్ళు, కాలేజీ అంటే మరి సైన్స్ ప్రకారం చేస్తారు కదా అనే అభిప్రాయంతో, ఏమంటే ఏమిటండి అదేండి అని అడిగా. అదేదో అక్కడ ఏదైనా అబ్జర్వేటరీ పెట్టారో లేకపోతే ఏదైనా డిస్క్ పెట్టారో, ఏదో డిష్ పెట్టారో, ఏదో పెట్టుకుంటారు అక్కడ సైంటిఫిక్ సంబంధించింది, ఐనాస్ఫియర్ పరీక్ష చేస్తున్నారేమో వీళ్ళు అని అడిగాను. ఏమండి ఏమిటండి అది అంటే, అది వాస్తు కోసం కట్టేమన్నా. ఏమిటండి ఆ వాస్తు అంటే, ఈ బిల్డింగ్ ఎత్తు ఎక్కువ ఉంది, వాస్తు ప్రకారం ఇంత ఎత్తు ఇది ఉండకూడదు, మరి ఏం చేయాలి, దీనికంటే ఎత్తైంది ఇంకోటి కట్టాలి, దీనికంటే ఎత్తైంది ఇంకోటి కట్టమంటే ఇప్పుడు మళ్ళీ అది ఎంత ధనంతో కూడిన వ్యవహారం. కాబట్టి దానికి కాంప్రమైజ్ ఫార్ములా ఏమిటంటే, అలాగ కట్టేసుకుంటూ వెళ్ళిపోండి అంతే. అలా దీనికంటే ఇంకొక స్టోరీ ఎత్తు అలాగ ఒకటి పెట్టేసి సమ్ మీనింగ్లెస్ స్ట్రక్చర్ పెట్టేసి దాన్ని అలా వదిలేండి, దీనికంటే అది ఎత్తుంది కాబట్టి మీ వాస్తు సరిపడి, అందుకోసం కట్టారు. దానికి మెట్లు ఉండవు, ఏం ఉండవు, కట్టేసారు, స్కాఫోల్డింగ్ తీసేసారు. దాంట్లో ఏం పెడతారంటే, ఏం లేదా బాబు అక్కడ పెట్టడానికి, అలా ఉందంతే, అది ఏమీ లేదు అక్కడ పెట్టడానికి. ఇది కట్టారు. ఇది కాలేజ్ ఆఫ్ సైన్స్, దీంట్లో నా ఉపన్యాసం. సో అలా అలాంటి భయం పెట్టుకుని ఉండకూడదు, అలా భయపడకూడదు. ఈ తలుపులు ఇలా ఉన్నాయి, గేట్లు ఇలా ఉన్నాయి, వీటి వల్ల మనకి ఏదైనా హాని కలుగుతుందేమో అనే భయం. ఏం కలుగుతుంది హాని? కలిగితే ఏం కలుగుతుంది? దుఃఖం వస్తుంది. దుఃఖం రాకుండా నువ్వు తప్పించుకోగలవా? జీవితం నుంచి నువ్వు నేర్చుకున్నది ఇదేనా? దుఃఖం రాకుండా తప్పించుకోగలవా నువ్వు? ఐ టెల్ యూ, నువ్వు సపోజ్ ఈ పడంగా నువ్వు ప్రైమ్ మినిస్టర్ గారి ఫ్రెండ్ అయిపోయినా నీకు దుఃఖం తప్పదు, బుష్కి ఫ్రెండ్ అయిపోయినా నీకు దుఃఖం తప్పదు, కోటీశ్వరుడు అయిపోయినా దుఃఖం తప్పదు. ధ్రువుడికి విష్ణు వచ్చి దర్శనం ఇచ్చి ఆశీర్వచనం చేసి వెళ్ళాక ఆయన నానా దుఃఖాలు అనుభవించాడు. ఏం చెప్తావు? ప్రహ్లాదుడు సాక్షాత్ మహాజ్ఞాని, ఆయనకి నృసింహావతారం అయిపోయిన తర్వాత కూడా ఆయన దుఃఖాలను అనుభవించాడు. కానీ ప్రహ్లాదుడికి ధ్రువుడికి తేడా ఏమిటంటే, ప్రహ్లాదుడు దుఃఖాన్ని కూడా దుఃఖాన్ని సమబుద్ధితో స్వీకరించాడు, ధ్రువుడికి అది చేత కాలేదు, అదే తేడా. ధ్రువుడు జిజ్ఞాసు భక్తుడుగా మిగిలిపోయాడు, ప్రహ్లాదుడు జ్ఞాని భక్తుడు. అల్టిమేట్లీ భగవద్దర్శనం అయినా కూడా జీవితంలో సుఖ దుఃఖాలు తప్పవు. మరి ఇంతటి మహాభాగ్యం కోసం భయపడుతూ కూర్చుంటే ఉపయోగం ఏంటి? నిర్భయంగా ఎదుర్కోవాలి కానీ. కాబట్టి భయం అన్నది మన మనస్సు యొక్క స్వస్థతని చెదరగొట్టేస్తుంది. మీరు నిష్కామంగా నిర్భయంగా ధ్యానానికి కూర్చుంటే మీ మనస్సు వెంటనే ధ్యానంలో ఫిక్స్ అయిపోతుంది. నేను అన్నాను మహాత్ముల అనుభవం ఇలా ఉందని. ఏమిటంటే అనుభవము, ఎవడి మనస్సులో కామనలు భయములు తక్కువగా ఉంటాయో, అనగా రాగద్వేషములు తక్కువగా ఉంటాయో, వాడి మనస్సు అతి సహజంగా ధ్యానంలో ఏకాగ్రమైపోతుంది. రోజంతా ధ్యానంలాగే ఉంటుంది. ఆకాశం ఎలా అయితే, ఆకాశం నిర్మలంగా ఉండడానికి ధ్యానం చేయాలా? ఎప్పుడూ నిర్మలంగానే ఉంటుంది ఆకాశం. ఎందుకంటే ఆకాశము దేనితోటి సంఘాన్ని కలిగి ఉండదు. అది దృష్టాంతం ఇక్కడ. ఆకాశమివ, అలా అసంగంగా ఆకాశం ఎలాగైతే సర్వానికి అధిష్టానం ఆకాశము, సర్వమును నిలబెట్టేది ఆకాశమే. కానీ దేనితోటి సంఘం ఉండదు ఆకాశానికి. మహాత్ముల యొక్క అంతఃకరణం అలా ఉంటుంది. యతి అంటే యతనశీలుడు, సాధకుని యొక్క అంతఃకరణం అలా ఉంటుంది. అటువంటి ప్రసన్నమైన మనస్సు అనగా స్వస్థమైన అంతఃకరణము అది పరిసమంతాదవతిష్టతే, అన్ని కాలములలో అలా నిలిచి ఉంటుంది. ఏ రకంగా నిలిచి ఉంటుందంటే ఆత్మస్వరూపేణైవ అవతిష్టతే.
ఆత్మరూపంగా నిలిచి ఉంటుంది. అంటే ఆ అంతఃకరణలో సెన్స్ ఆఫ్ బీయింగ్ తప్ప ఇంకేం ఉండదు, ఇంచుమించు ఇంకేం ఉండదు. ఆ సచ్చిద్రూపంగానే నిలిచి ఉంటుంది. సో దీన్నే ఎలా చెప్పాలంటే ఫుల్లీ అలర్ట్ అని చెప్పచ్చు. దట్ టోటల్ అలర్ట్నెస్, పూర్తి జాగరూకంగా ఉంటుంది అంతఃకరణ. కానీ అంతఃకరణ ఆకాశం వల్ల నిర్మలంగా ఉంటుంది, ఏమీ మూమెంటే ఉండదు. అటువంటి అంతఃకరణ వచ్చింది అంటే అర్థం ఏంటంటే ఆ అంతఃకరణ ఆత్మస్వరూపం అయిపోతుంది. తుఫాను వచ్చిందనుకోండి, తుఫాను చల్లారిందనుకోండి, ఏం మిగులుతుంది? సముద్రం మిగులుతుంది. తుఫాను ఉన్నప్పుడు సముద్రమే కనపడదు మీకు. గమనించారా? తుఫాను ఉన్నప్పుడు ఎప్పుడైనా వెళ్తే సముద్రం కనపడదు మీకు. ఆ ఫోము, విండు, ధూళి, దుమ్ము అంటే తడిగా ఉండే ఇసుక కొట్టుకొస్తూ ఉంటుంది. ఆ గాలికి మీకు సముద్రం కనపడదు. యూ కెనాట్ సీ ది ఓషన్. మీకు ఆ ఫోమే కనపడుతుంది, మొహం మీద నీళ్లు కొట్టేస్తూ ఉంటుంది. ఆ తుఫాన్ చల్లారిపోయింది అనుకోండి, ఇప్పుడు ఏముంటుంది? సముద్రం ఉంది. తుఫాన్ ఉన్నప్పుడు ఏముంది? సముద్రమే ఉంది. కానీ తుఫాన్ ఉన్నప్పుడు సముద్రం ఉండి కూడా మీకు అనుభవానికి రాదు. తుఫాన్ చల్లారిపోతే సముద్రం అనుభవానికి వస్తుంది. అదేవిధంగా మనస్సులో కామనలు, భయాలు అలా చెలరేగిపోతూ ఉంటే మీకు అధిష్టానమైనటువంటి ఆత్మ సచ్చిద్ అనుభవానికి రాదు. ఉంటుంది అది. అది లేకపోతే మనస్సులో ఆలోచనలే ఉండవు. అది ఉండి కూడా అనుభవానికి రాదు. సంసారమే అనుభవానికి వస్తుంది, ఆ అల్లకల్లోలమే అనుభవానికి వస్తుంది. కానీ ఎప్పుడైతే కామనలని, భయాల్ని మీరు పక్కన పెట్టేశారో, తుఫాను, ఈ మనస్సులో చెలరేగే తుఫాన్లు చల్లారితే తుఫాన్ చల్లారితే సముద్రం ప్రకటమైనట్టుగా ఈ మనస్సు చల్లారితే దాని పేరే ఆత్మ. వీడు ఆత్మస్వరూపుడుగా నిశ్చలీభవతి, నిశ్చలుడే ఉండిపోతాడు. అది ఏ ఆనందము. అది ఆనందము అనే సత్యాన్ని వీడు గుర్తించాలి. మానవుడు ఏమని భ్రమపడతాడంటే ఏదో ఇంద్రియ భోగాన్ని అనుభవిస్తాడు, ఏదో తాగడమో తినడమో ఏదో చేస్తాడు, ఏదో ఇంద్రియ భోగాన్ని అనుభవిస్తాడు. అనుభవించినప్పుడు వాడు కొంత ఉల్లాసం కలుగుతుంది. ఆ ఉల్లాసము అది చెప్తే ఎలా ఉంటుందంటే, కొంచెం కొంతమంది దీన్ని సరిగ్గా అర్థం చేసుకోరు. ఏదో కొంచెం ఈ స్వామీజీ ఇలాగే ఏదో శాస్త్రంగా చెప్తాడులే అని అనుకుంటారు తప్పిస్తే, చాలా లోతైన విషయం చెప్తున్నాడని తెలుసుకోవటానికి కూడా వాడు కొంత వివేకవంతుడై ఉండాలి. ఉల్లాసం కలుగుతుంది. ఇప్పుడు తిన్నారనుకోండి, తింటే ఉల్లాసం కలుగుతుంది. ఆ ఉల్లాసం ఏమిటో తెలుసునా? దాన్ని ఇంగ్లీష్లో ప్లెషర్ అంటారు. అది ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ గ్యాప్ బిట్వీన్ టూ పెయిన్స్. ఇది ఎలాగంటే, భోజనం బాగా ఆలస్యంగా చేసి మీరు భోజనానికి పెట్టారనుకోండి, ఒంటిగా భోజనానికి రమ్మని ఆహ్వానిస్తే సరే ఏదో ఆహ్వానం చేశారు కదా అని వెళ్తాం. కొంచెం ఆహార నియమం అది గలవాడైతే మధ్యలో ఇంకేమీ తిండాలు ఇవే ఉండవు. ఏదో 7 గంటలకు ఏదో 7:30కో కొంత బ్రేక్ఫాస్ట్ చేసి వీడు ఇలా ఉంటాడు. 1 గంటకి పెడతారని ఆశిస్తాడు. 1 గంటకి అయితే ఇంకా పూజ అలా అవుతూనే ఉంటుంది. 2 అవుతుంది, 2:30 అవుతుంది. ఇక్కడ వీడు మలమలా మాడిపోతూ ఉంటాడు. సరే 2:30కి వడ్డిస్తారు. వడ్డిస్తే మామూలుగా ఆహారం ఎలా ఉంటుంది? ప్రాసెస్డ్ రైసు, సో పప్పు, కూరలు 2, పచ్చళ్ళు 2, పులుసు, చారు, పెరుగు, 2 స్వీట్లు, పులిహోర ఒకటి దీనికి తోడు, తర్వాత నెయ్యి, నూనె, ఇవన్నీ వేసి వడ్డిస్తారు. ఇవన్నీ వీడు తింటాడు. తినేప్పుడు ఉల్లాసంగా ఉంటాడు. తినడం అయిపోయిన తర్వాత కడుపులో పోట్లతో బాధపడతాడు. సో ఆ ఉల్లాసం ఉండే మధ్యలో అది దట్ ఈస్ నాట్ ఎనీథింగ్ రియల్ ప్లెషర్. అది ఇట్ ఈస్ జస్ట్ ఏ గ్యాప్ బిట్వీన్ ఆ తినడానికి ముందు ఉండే ఆకలి దుఃఖానికి, తినడం అయిపోయిన తర్వాత ఉండే హెవీ ఫీలింగ్, కడుపు నొప్పి దుఃఖానికి మధ్యలో గ్యాప్. అంతే. మన ప్లెషర్స్ అన్నీ ఇలాంటి. దెర్ ఈజ్ నో రియల్ ప్లెషర్. ది అబ్సెన్స్ ఆఫ్ పెయిన్నే మనం ప్లెషర్ అని అనుకుంటాం. ఇది ఎండలో మలమల మాడిపోతున్న వాడికి చెట్టు నీడకి చేరిన వెంటనే అమ్మాయ అంటాడు. చెట్టు నీడ ఏమీ దాంట్లో ప్రత్యేకమైన సుఖమేం లేదు, కానీ ఆ దుఃఖము నివృత్తి అయింది తత్కాలము, అంతే. మనం ఎలా భ్రాంతి పడతామంటే దీని నుంచి అనేక భ్రాంతులు వస్తాయి. ఒకటి, ఇదొక స్పెషల్ హ్యాపీనెస్. ఈ ఉల్లాసం అనేది సంథింగ్ స్పెషల్. ఇట్ ఈజ్ నాట్ సంథింగ్ స్పెషల్. ఇట్ ఈజ్ అబ్సెన్స్ ఆఫ్ పెయిన్. ఇట్ ఈజ్ ఏ గ్యాప్ బిట్వీన్ 2 పెయిన్స్. కానీ వీడు అలా అనుకోడు.
అలా అనుకుంటే వైరాగ్యం కలుగుతుంది. అలా అనుకోడు. ఇట్ ఈస్ సంథింగ్ స్పెషల్. నెంబర్ 1. నెంబర్ 2, దెర్ ఈజ్ జాయ్ ఇన్ ఇట్. బాహ్యమునందు జాయ్ ఉన్నది అని. పోనీ ఆ ఉల్లాస ఆ సమయంలో కూడా ఆ కలిగిన ఉల్లాసము నా స్వరూపం నుంచి వచ్చిందని కూడా అనుకోడు. ఇట్ ఈస్ సంథింగ్ స్పెషల్ ఒకటి. అది రెండోది బయట నుంచి వచ్చింది. అది బయట నుండే వస్తువుల నుంచి అది నాకు అనుగ్రహింపబడింది. యాజ్ సచ్ ఐఎమ్ ఏ జీరో, బట్ బయట నుంచి అది రావటం మూలంగా ఐ గెయిన్ సంథింగ్ ఫ్రమ్ ఇట్. 2 ఇవి భోగ సంస్కారాలు అంటారు. ఈ సంస్కారాలు ఎప్పుడైతే మనస్సులో ఫిక్స్ అయిపోయాయో వాడు ఒక జీవితకాలం వాడు పరిభ్రమిస్తూ ఉంటాడు. అలా భ్రమిస్తూ ఉంటాడు. వాడికి విశ్రాంతి అనేది లభించదు ఈ భోగ సంస్కారాల వల్ల. వాడికి జీవితంలో సుఖం అన్నది ఉండదు, శాంతి ఉండదు. భోగ సంస్కారాలు మనిషిని చాలా దుఃఖ భాజనుల్ని చేసి పెట్టేస్తాయి. ఇది అందరి అనుభవంలో ఉన్న విషయం. బట్ రియల్ హ్యాపీనెస్, ట్రూ హ్యాపీనెస్, ఇట్ కెనాట్ బి ఫౌండ్ ఇన్ థింగ్స్ దట్ చేంజ్ అండ్ పాస్ అవే అనే సత్యాన్ని వీడు గుర్తించాలి. ఈ ట్రూ హ్యాపీనెస్, ఆ ప్లెజర్ ఉందే, ఇట్ ఈస్ ఎ గ్యాప్ బిట్వీన్ 2 పెయిన్స్. దట్ ఈజ్ నాట్ ట్రూ ప్లెజర్. మీకు ప్లెజర్ పక్కన పెయిన్ ఉండి తీరుతుంది. అవి దే ఆల్టర్నేట్. మీరు ఈవేళ ప్లెజర్ అంటే రేపు దుఃఖం. మీరు యూ హ్యావ్ టు పే ప్రైస్ ఫర్ ఇట్. ఆ సత్యాన్ని వీడు గుర్తించడు. ఆ ప్లెజర్స్ వెంటే పడతాడు. దాంతో సంసార దుఃఖాన్ని అంచేతనే సంసారంలో ప్రతి వాడు కంప్లైంట్ చేస్తూ ఉంటాడు. తర్వాత ఇంకో రహస్యం ఏంటంటే ప్రతి వాడు ఆనందం కోసం అన్వేషిస్తూ ఉంటాడు. ఎందుకు? దాని అర్థం ఏంటి? వాడికి ఆనందం లేదని అర్థం. అయితే ప్రతివాడు ఆనందం కోసం అన్వేషించడం ఎందుకు? ఉన్నదానికోసం వెతుక్కుంటాడా ఎవడనా? కాబట్టి సో ఈ స్థితిలో ఇది పరిస్థితి. ఇక్కడ చెప్పే సత్యం ఏమిటంటే దెర్ ఈజ్ ట్రూ హ్యాపీనెస్ ఇన్ దట్ ప్రసాద. ఆ ప్రసాద బుద్ధి, ఆ ప్రసన్న మనస్సు అనేది ఏదైతే ఉన్నదో, అంటే ఆత్మస్వరూపంగా పరినిష్ఠితమైపోయి ఉన్న మనస్సు, ఆ నిశ్చలీభవతే అన్నారే, ఆ నిశ్చలమైన మనస్సు, నిష్కల్మషమైన నిశ్చలమైన మనస్సు, అది ఆ అచల ఆత్మయందు ప్రతిష్ఠితమై ఉంటుంది. అది ఇట్ ఈజ్ ద ఇన్నేట్ పీస్, ఇంట్రెన్సిక్ హ్యాపీనెస్. అవి రెండు కలిసి ఉంటాయి. ఇప్పుడు అదే ఇది, ఇదే అది. అలా కాకుండా మీరు పార్టీకి వెళ్ళొచ్చి అలసిపోయి ఓ ట్యాబ్లెట్ వేసుకు పడుకున్నారనుకోండి, కాబట్టి మీరు ఆశ్చర్యం ఏంటంటే ద పర్సన్ ఈజ్ ఎ మిలియనయర్, కోటీశ్వరుడు, సంపన్నుడు, అన్ని భోగాలు ఉన్నాయి, హంసతూలిక తల్పం మీద నడుము వాల్చాడు, హెయిర్ కండిషనర్స్, అన్ని సుఖాలు ఉన్నాయి. ది ఫస్ట్ థింగ్ హీ డస్ ఈజ్ హీ రీచెస్ ఫర్ ఎ ట్యాబ్లెట్. దిస్ ఈజ్ హాలీవుడ్ సిండ్రోమ్. ఇది హాలీవుడ్లో వాళ్ళు ఈ యాక్ట్రెసెస్ వీళ్ళు ఉన్నారే, వాళ్ళు ఈ నైకోల్ కిడ్మన్ వీళ్ళందరూ ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే కానీ వాళ్ళకి నిద్రపక్క. ఏమీ దురదృష్టం అంటే అంత ఎక్సైట్ అయి ఉంటుంది మైండ్. పైకి మాత్రం ఫసాడ్ అని లోకానికి వాళ్ళు ప్రదర్శించే పద్ధతి చూసినట్లయితే అమ్మ బాబోయ్ ఎంత సక్సెస్ఫుల్ పర్సన్స్ వీళ్ళు. డ్రెస్ వేసుకుంటుంది ఆవిడ, ఒక గౌన్ ఒకటి, నైకోల్ కిడ్మన్ అని ఒక ఆవిడ ఉంది, ఆవిడ ఒక గౌన్ వేసుకుంటుంది. ఆ గౌన్ ఖరీదు $36,000. ఏమిటి గౌన్కి $36,000 ఏమిటండి? రాత్రి నిద్ర పట్టదు ట్యాబ్లెట్ వేసుకుంటే, ట్యాబ్లెట్ ఖరీదు $1. ఇంత మనిషి ఆ డాలర్ ట్యాబ్లెట్ మీద ఆధారపడాల్సి ఉంటుంది. వాట్ ఏ మ్యాడ్నెస్. హ్యూమన్ బీయింగ్ సెల్ఫ్ డిస్ట్రక్టివ్ టెండెన్సీస్ చాలా ఎక్కువ. ఓన్లీ నైకోల్ కిడ్మన్ కాబట్టి పోనీ మరొకడు ఏదో ఆ దృష్టాలు ఏదో తెలుసున్న దృష్టాంతం చెప్పాను, ఎక్కడో జరిగిన దృష్టాంతం చెప్పాను. సో నైకోల్ కిడ్మన్ అంటే మొగాడు అనుకున్నారు. ఆ పేరును చూసి అది మొగవాడు దేని అలా పోవడం ఒకసారి పోబడితే ఓవాడు కదా ఆపదలు ఎవరో చెప్తే అప్పుడు తెలుసుకుంటాం. కానివ్వండి. సో వాస్తవమైన ఆనందము ఆ నిశ్చల స్థితిలో ఉన్నది. ఆ సత్యాన్ని వీడు గుర్తించాలి. దెర్ఫోర్ వన్ కవర్ ఏ వాల్యూ ఫర్ పీస్ అండ్ హ్యాపీనెస్. మన సమాజంలో ఎలా ఉంటుందంటే ఎవడైనా పీస్ అండ్ హ్యాపీనెస్ వైపుకి వెళ్తుంటే అందరూ పాపం దురదృష్టవంతుడు, అన్నీ విడిచిపెట్టి చాలా కష్టంలో పడిపోతున్నాడు, దిక్కుమొక్కు లేనివాడు అయిపోతున్నాడు, ఎలా బతుకుతాడో ఏమో అని వీళ్ళందరూ బెంగ పెట్టుకుంటారు వాడి గురించి.
వీళ్ళు వాడి గురించి బెంగ పెట్టుకోకలేదు, వాడే వీళ్ళ గురించి బెంగ పెట్టుకోవాలి వాస్తవాన్ని. కాబట్టి అది ప్రసాద బుద్ధి నిశ్చలీభవతి ఇత్యర్థ. తర్వాత ఏవం ప్రసన్నచేతస అవస్థిత బుద్ధే కృతకృత్యత. ఈ విధంగా ప్రసన్నమైన చేతస్సు గలవాడు అవస్థిత బుద్ధే, బుద్ధి ఇటునటు పరిభ్రమించడం మానేసి తన స్వరూపమునందు నిలిచి ఉన్నది, అటువంటి బుద్ధి గలవానికి కృతకృత్యత, వాడు మానవ జీవితం యొక్క సార్థకతను పొందినాడు, వాడు కృతార్థుడయ్యాడు. ఇంకా వాడు చేయాల్సిందేం లేదు. సో ఎందుకంటే ఆనందము అనేది అది ఆత్మస్వరూపం నుంచి వస్తుంది. అండ్ ఇట్ కెన్ బి ఫౌండ్ ఇన్ ది ఆత్మన్ ఎలోన్. ఆనందం అనేది మీకు దేహమునందు లేదు, ఇంద్రియాల్లో లేదు, మనస్సులో లేదు, జగత్తులో అసలే లేదు. ఆనందం ఆత్మస్వరూపంలోనే ఉంది. అలా కాదండి, నేను మొన్న నా మిత్రుణ్ణి కలిసినప్పుడు నాకు ఆనందం కలిగింది ఏంటి అంటే, చూడు నీ స్వరూపంలో ఉన్న ఆనందము ఇట్ హ్యాస్ కమ్ అవుట్ అంతే. ఆ మిత్రుణ్ణి కలిసినప్పుడు నీ స్వరూపంలో ఉన్న ఆనందమే బయటకు వచ్చింది. ఎందువల్ల? ఆ మిత్రుని యందు నీకు ఒక రాగం ఉండబట్టి. ఇప్పుడు మిత్రుణ్ణి కలిస్తే నీకు ఆనందం కలిగిందా? ఇప్పుడు శత్రువు, ఇక్కడ వీడు మిత్రుడైతే ఇంకొకటి శత్రువు అవుతాడు కదా. సర్వసమత్వం లేనప్పుడు ఒకడు మిత్రుడైతే ఇంకొకటి శత్రువు అవుతాడు. శత్రువు కలిస్తే ఏమవుతుంది? దుఃఖం కలుగుతుంది. సో ఇప్పుడు నువ్వు ఇక్కడ పడ్డ సుఖానికి అక్కడ దుఃఖానికి చెల్లు అయిపోయింది కదా, నీకు నెట్ రిజల్ట్ జీరో. కాబట్టి వాస్తవంలో ఇక్కడ మిత్రుణ్ణి కలిసినప్పుడు కలిగిన సుఖానుభవం కూడా అది దుఃఖముల మధ్య నుండే ఆ తెరిపి, వర్షం తెరిపిచ్చింది అన్నట్టుగా ఆ తెరిపి వల్ల వచ్చిన ఉల్లాసం అనే ఒక అర్థము. లేదండి సంథింగ్ పాజిటివ్ మీరు అన్నా కూడా ఆ పాజిటివ్ హ్యాపీనెస్ అది ఆత్మస్వరూపం నుంచి వచ్చిందే కానీ మరి ఇంక దేని నుంచి రాలేదు. కాబట్టి మనం చేయాల్సింది ఏమిటంటే మీ స్వరూపాన్ని తెలుసుకుంటే మిగిలిన సర్వము నీ వెంట పడుతుంది. ఇట్ విల్ కమ్ ఆఫ్టర్ యూ. ఇప్పుడు నీడ, జగత్తు నీడ. మీరు సూర్యుని వైపు వెన్ను చూపించి నీడ వెంట పరిగెత్తారనుకోండి, ఏమవుతుంది? నీడ మీకు దొరకదు, సూర్యుడు మీరు లూజ్ అవుతారు. యు లూజ్ సన్ అండ్ యు లూజ్ ది షాడో ఆల్సో. షాడో వెంట పరిగెత్తడమే కానీ దాన్ని పట్టుకోవడము, అది చేతికి చిక్కడము లేనేలేదు. మీరు నీడ వంటి జగత్తునకు వెన్ను చూపి సూర్యుడి వైపు, ఆత్మ అనే సూర్యుడి వైపు మీరు ముందుకు అడుగు వేస్తే ఆ నీడ ఎక్కడికి పోదు, మీ వెంటే వస్తుంది. ఇట్ రన్స్ ఆఫ్టర్ యూ అండ్ యూ విల్ గెయిన్ ది సన్ ఆఫ్ ఆత్మ. కాబట్టి సో అది ఆ విధంగా ప్రసన్న చేతస్త్వము అంటే ప్రసన్నమైన అంతఃకరణము కలిగి ఉండుట అనేది దాని అర్థం ఏంటో. ఆనందమని మనం అంటామే, ఆనందము అంటే ఏటో అర్థం తెలుసునండి. ఇట్స్ ఎ గ్రేట్ పీస్ అని ఉన్నారు ఒక మహాత్ముడు. గ్రేట్ పీస్ అది మహాశాంతి. అదేమిటంటే మహాశాంతి అంటున్నారు. ఇంకా ఒక తక్కువ స్థాయి శాంతికి డూప్లికేట్ శాంతి కూడా ఏమైనా ఉందంటే ఉంది. అన్నిటికీ డూప్లికేట్లు ఉంటాయి, ప్రతిదానికి డూప్లికేటే. ఇండియాలో వీళ్ళు డూప్లికేట్లు తయారు చేయడానికే వెయిట్ చేస్తూ ఉంటారు. ఒరిజినల్స్ వాళ్ళు చేయరు, డూప్లికేట్సే చేస్తారు. అన్ని పుస్తకాలకు కూడా డూప్లికేట్లు ఉన్నాయి. డూప్లికేట్లు ఏంది లేదండి, అన్నిటికీ డూప్లికేట్లే. అలాగే శాంతికి కూడా డూప్లికేట్ ఒకటి ఉంది. అంచేతన మహాశాంతి అనాల్సి వచ్చింది. ఏమిటంటే ఆ శాంతి ఏమిటంటే, మీరు ట్యాబ్లెట్ వేసుకుని నిద్రపోయారనుకోండి, శాంతిగా ఉంటుంది నిద్ర లేచే వరకు. అది డూప్లికేట్ శాంతి. దాని డూప్లికేట్ శాంతి అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే చాలా బ్రిటిల్గా ఉంటుంది, అలా వస్తుంది ఇలా పోతుంది. అందుకోసం డూప్లికేట్ శాంతి అనాల్సి వచ్చింది. దాని మీద మీకేమీ పట్టు ఏమీ ఉండదు. తర్వాత సపోజ్ ఎక్కడో మెడిటేషన్ సెంటర్స్ అని ఎక్కడ పడితే ఎక్కడ వస్తూ ఉంటాయి. వీడు అశాంతిగా జీవిస్తూ ఉంటాడు, మెడిటేషన్ సెంటర్లో జాయిన్ అవుతాడు. జాయిన్ అయితే ఆ మెడిటేషన్ ఆయన ఏం చెప్తాడంటే, చూడు అలా పీల్చి ఇలా వదిలిపెట్టి అని చెప్తాడు. ఎవడు చెప్పినా ఇదే, నేను చెప్పినా ఇదే, ఇంకొక ఆయన చెప్పినా ఇదే. అలా, ఎందుకంటే గాలి పీల్చడం విడిచిపెట్టడం అన్నది అది భగవానుడి అనుగ్రహం. అలా లోతుగా పీల్చి ఇలా విడిచిపెట్టు. ఇది పీల్చి విడిచిపెట్టేవాడు మరో దాని గురించి ఏం ఆలోచించకు. అలా ఆలోచించకుండా ఉండడం కోసం ఇక్కడ కూర్చోవచ్చి
మీ చుట్టూ ఇలాంటి సాధకులే వచ్చి కూర్చున్నారు అని ఒక అంబియన్స్ ఒకటి ఉంటుంది. వీడి దగ్గర మొట్టమొదటి రోజు నీ చెప్పేవాడి మాట మీద కొంత కొంత విలువ ఉంటుంది. ఫస్ట్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే ఉండదు, మళ్ళీ ఫస్ట్ డే ఉంటుంది. తర్వాత జగత్తులో విసిగెత్తిపోయి ఉంటాడు, దానికోసం వచ్చి ఇక్కడ కూర్చుంటాడు. కూర్చుని ఇప్పుడు పీల్చు లోపలికి విడిచిపెట్టు అలా చేస్తాడు. అలా అలా ఇలా కూర్చుని అరగంట సేపు ఇలా కూర్చుంటాడు. ఇలా కూర్చుని గాలిని అలా లోతుగా పీల్చి విడిచిపెట్టాడు. మొత్తం మీకు బ్లడ్ సర్క్యులేషన్ అంతా ఇంప్రూవ్ అయిపోతుంది, నర్వస్ సిస్టమ్ అంతా కూడా సూదింగ్ అయిపోతుంది, మనస్సు కూడా ప్రశాంతంగా అయిపోతుంది. వీడు అంటాడు, అమ్మా దిస్ ఈజ్ ది థింగ్ రా అంటాడు. దట్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ వెరీ బ్రిటిల్ పీస్. ఎందుకంటే వీడు మళ్ళీ ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళగానే వీడి కోసం మొత్తం సంసారం అంతా కూడా సోడా బుడ్డిలాగా ఎదురు చూస్తూ ఉంటుంది. సోడాని ఓపెన్ చేస్తే ఎలా అయితే బుష్మని పైకి వస్తుందో అది అలా తొక్కిపెట్టి అట్టిపెట్టాడు దాన్ని. ఈ ప్రాణాయామంతో అది ఫుల్ విగడతో వచ్చేస్తుంది. వచ్చేసి మళ్ళీ వీడు గెంతులు వేయడం ప్రారంభిస్తాడు. తాగిన కోతిలాగా గెంతులు వేస్తూ ఉంటాడు. ఇది సంసారి యొక్క లక్షణం అలా ఉంటుంది. ఇటొచ్చి కోతి వేసి గెంతులు, అది పశువు కనుక ఆ గెంతులు ఎలా ఉంటాయంటే కొంచెం చాలా చాలా సిల్లీగా ఉంటాయి. వెరాజ్ ఈ వీడు వేసి గెంతులు పేపర్లో మెయిన్ హెడింగ్లో వస్తూ ఉంటాయి. వీళ్ళు చాలా సోఫిస్టికేటెడ్ గెంతులు వేస్తాడు కాబట్టి అవి మెయిన్ హెడింగ్లో వస్తూ ఉంటాయి, అంతకు మించి ఇంకేం. సో కనుక ఆనందము అంటే అది వెరీ బ్రిటిల్ పీస్. ఆ రకంగా మనము ఎరువు తెచ్చుకున్న పీస్, బయట నుంచి ఏదో ఎన్ఫోర్స్ చేసిన పీస్ ఉందే, అది ఎంతసేపు ఉంటుందండి? అలాగే త్రుటిలో తప్పిపోతుంది, మళ్ళీ వీడి అశాంతి వీడికి వచ్చేస్తుంది. అది కాదు, స్వస్థమైన అంతఃకరణములో లభించేటువంటి ఆత్మానందము అది గ్రేట్ మహాపీస్, మహాశాంతి, గ్రేట్ పీస్. అది ఒకసారి మీకు దొరికితే దాన్ని మీరు విదిలిపెట్టే పనే లేదు. దానివల్ల ఆ ప్రసాదము అంటే ఏమిటో తెలుసునండి. ప్రసాద శబ్దానికి చాలా గొప్ప అర్థం ఉన్నది. ది హార్మోనీ నేను చెప్పాను అంతకుముందు మీకు. ప్రసాదము అంటే హార్మోనీ. హార్మోనీ అంటే అర్థం ఏంటో తెలుసునా? హీఈస్ కంఫర్టబుల్. ఎలాగ కంఫర్టబుల్ అంటే జనరల్లీ కంఫర్ట్ అనే దాంట్లో మీకు ఏమొస్తాయి చెప్పండి. ముందు ఆహారము డిటర్మిన్స్ కంఫర్ట్. ఆహారం బాగుంటే మీరు కంఫర్టబుల్గా ఉంటారు, బాగులేకపోతే అన్కంఫర్టబుల్ అయిపోతారు. డ్రెస్ అండ్ పీపుల్ అరౌండ్, డ్వెల్లింగ్ అండ్ ఎకనామిక్ స్టేటస్, ఇలాంటివి ఒక 5, 6, 7 or 10 ఐటమ్స్ ఉంటాయి. ఇవి వీడి కంఫర్ట్ లెవెల్స్ని డిటర్మిన్ చేస్తాయి, అంతే కదండి. సో ఎ పర్టికులర్ కైండ్ ఆఫ్ ఫుడ్ హీఈస్ కంఫర్టబుల్, ఇన్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్ హీఈస్ అన్కంఫర్టబుల్. ఏ గివెన్ కంపెనీ హీఈస్ కంఫర్టబుల్, కంపెనీ మారిపోతే హీఈస్ అన్కంఫర్టబుల్. ఇలాగ డిటర్మిన్ చేస్తాయి. దీన్ని సంసారం అంట. ఇది బంధువు. ప్రసన్నమైన మనస్సు గల మహాత్ములు ఎలా ఉంటారంటే ఎనీ ఫుడ్, ఎనీ డ్రెస్, ఎనీ కంపెనీ, ఎనీ ఫిజికల్ డిస్కంఫర్ట్ అండ్ దెన్ ఇమోషనల్ డిస్టర్బెన్సెస్, ఎదరవాడు తప్పుగా మాట్లాడడం, అవమానకరంగా మాట్లాడడం, చులకన చేసి మాట్లాడడం, వీటి టేస్ట్ని అఫెండ్ చేసి మాట్లాడడం, ఇటువంటి ఇమోషనల్ డిస్టర్బెన్సెస్ ఎన్ని రకాలున్నా, ఇన్ని నెగిటివ్ సిచ్యువేషన్స్లో కూడా హీఈస్ నాట్ డిస్టర్బ్డ్. హీ రిమైన్స్ మోర్ ఆర్ లెస్ కంఫర్టబుల్, స్టిల్ కంఫర్టబుల్. ఒకతను కంబళి ఉంది, కంబళి చలి, ఋషికేశ్ లాంటి చోట వీడు కాళ్ళు పొడుగ్గా చాచుకుని కంబళి కప్పుకుందామంటే కాళ్ళకి చలేస్తే కంబళి కాళ్ళ వైపు లాగితే ఇక్కడ పై భాగంలో చలి వేసేస్తుంది, ఇటు లాక్కుంటే కాళ్ళ దగ్గర చలి వేస్తుంది. తిట్టేసుకుంటున్నాడు, పక్క వాళ్ళని తిట్టేస్తున్నాడు, దేవుణ్ణి తిట్టేస్తున్నాడు. ఓ మహాత్ముడు అలా వెళ్తున్నాడు. మహాత్ముడు అన్నాడు, ఓరి మూర్ఖుడా ముడుచుకు పడుకోరా అని చెప్పాడు. అంటే వీడు ట్రై చేశాడు ముడుచుకు పడుకోమని, హాయిగా పడుకుంటాయి. కాబట్టి కంబళి తక్కువైందని దెబ్బలాడుతో కంప్లైంట్ చేస్తూ కూర్చుంటే దెర్ ఈజ్ నో హార్మోనీ. ముడుచుకు పడుకుంటే హార్మోనీ వచ్చేసింది. అది హార్మోనీ అంటే. నిజానికి మీరు చిత్రం ఏంటంటే మీరు హార్మోనీ కోసం మీరు ట్రై చేస్తే
మీకు ప్రతి సిచ్యువేషన్లో హార్మోనీ కనపడుతుంది. ఆ మైండ్ని ట్యూన్ చేయటంలో ఉంటుంది. ప్రతి సిచ్యువేషన్లో హార్మోనీ కనపడుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఎదరవాడు వచ్చి మిమ్మల్ని తిట్టేసి వెళ్ళిపోయినా కూడా యూ కెన్ బి హార్మోనియస్. యూ కెన్ బి హార్మోనియస్. ఇట్ ఈస్ ట్రూ, రియల్లీ ట్రూ. కాబట్టి ఆ హార్మోనీ అన్నది ప్రసాదం, అది కృతకృత్యత. తర్వాత ఉందాము, యతః తస్మాత్ రాగద్వేష వియుక్తైరింద్రియైః శాస్త్రావిరుద్ధేషు అవర్జనీయేషు యుక్తః సమాచరేత్ ఇది వాక్యార్థః. ఆయనకి శంకరులకి వాక్యార్థం ఇంపార్టెంట్. అంటే ముందు శ్లోకం, ఈ శ్లోకం, తర్వాతి శ్లోకం, వీటన్నింటికీ ఒక ముడిపెట్టి వీటన్నింటినీ ఏకవాక్యత చూపించాలి. ఆయనకి ఎక్కడికి తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం, అది మనం అలా చేసేస్తాం. కానీ హీ డజంట్ డూ దాట్. ఆయన ఏమంటున్నారంటే ఇంతకుముందు వెళ్ళిపోయిన శ్లోకంతో ఈ శ్లోకాన్ని ముడిపెట్టుకోమంటున్నారు. ఎందుకంటే వెళ్ళిపోయిన శ్లోకంలో ప్రసాదం అన్నారు, ఆ ప్రసాదం ఏమిటో ఇక్కడ చెప్పారు. కాబట్టి దాన్ని కంబైన్ చేసుకోవాలి. సో కాబట్టి ప్రసన్న చేతస్త్వమే అంటే ప్రసన్నమైన మనస్సు కలిగి ఉండుటే కృతకృత్యత, అదే కృతార్థత, అదే జీవన్ముక్తి, అదే మహానందం. కనుక నువ్వేం చేయాలి? ఆ ప్రసాదమును సంపాదించాలి. ఎలా సంపాదిస్తాం అంటే వెనక శ్లోకానికి పో. వెనక శ్లోకంలో ఏం చెప్పారు? రాగద్వేషములను విడిచిపెట్టేసిన ఇంద్రియాలతో లోకంలో ఉండే విషయాలను స్వీకరిస్తే నీకు ప్రసాదం వస్తుందని చెప్పారుగా. ఆ పని చేయి, అలా చెయ్యాలి, చేసి ఆ ప్రసాదాన్ని సంపాదించుకోవాలి అని వాక్యార్థం. ఆ శ్లోకం ఈ శ్లోకం కలిపి ఏకవాక్యత. దేర్ఫోర్ బికాస్ ప్రసాద ఈజ్ లైక్ దిస్, యతః తస్మాత్, ఈ ప్రసాదమునందు కృతకృత్యత జీవన్ముక్తి ఉన్నది కనుక తస్మాత్ మనం ఏం చేయాలంటే ఇంద్రియములు రాగద్వేషములు లేనివిగా చూసుకోవాలి. రాగద్వేషములను విడిచి విషయములను సేవించాలి. విషయములు అంటే ఇంద్రియముల చేత సేవించబడేవి, శబ్దస్పర్శ రూపరస గంధములు. రాగద్వేషములు లేకుండా వాటిని సేవించాలి. ఓకే. అండ్ దెన్ అవర్జనీయేషు శాస్త్ర అవిరుద్ధేషు, అది ఎప్పటికీ మర్చిపోకుండా చెప్తూ ఉంటారు. సరే, నేను రాగద్వేషాలు లేకుండా అదేమిటి మద్యపానం చేస్తాను అనకూడదు. నేను రాగద్వేషాలు లేకుండా మాంసభక్షణం చేస్తాను అనకూడదు. నేను రాగద్వేషాలు లేకుండా ఏదైనా కూల్ డ్రింకో లేకపోతే ఫ్రూట్ జ్యూసో తాగుతాననాలి, కానీ మద్యపానం చేస్తాను అనకూడదు. కాబట్టి రాగద్వేషాలు ఉండకూడదు, శాస్త్ర విరుద్ధం కానివి మనం స్వీకరించాల్సి ఉంటుంది. ఆ పాయింట్ ఇంతకుముందు శ్లోకంలో చెప్పారు, మళ్ళీ చెప్తున్నారు. ఎందుకంటే ధర్మము చాలా ముఖ్యం. ప్రాణిహింస చేసి మన కడుపు నింపుకుంటూ మేము ఏ రాగద్వేషాలు లేకుండా ఉంటామండి అనకూడదు. ఒక ఆయన నాతో అన్నారు, అంటే ఇలాగే ఉంటుంది, ఈ అజ్ఞానం ఇలాగే ఉంటుంది. శనివారం నాడు నేను మాంసం ముట్టుకోనండి, మాంసం మద్యం శనివారం నాడు నేను ముట్టుకోను, అది నా నియమం అని చాలా గొప్పగా చెప్పారు ఆయన. నేను చెప్పాను, ఎందుకు పెట్టారు ఈ నియమం అన్నా. అంటే వెంకటేశ్వర స్వామి అన్నారు. చూడండి, వెంకటేశ్వర స్వామిని అడ్డు పెట్టుకుని ఇంత దోషాలు తప్పు. ఏమిటంటే వెంకటేశ్వర స్వామి అడ్డు పెట్టుకుని నేనేం దోషం చేశాను అంటే, చూడు నువ్వు వెంకటేశ్వర స్వామి కారణంగా శనివారం మానేశావు అంటే ఇంకా మిగతా 6 రోజులకి వెంకటేశ్వర స్వామితో సంబంధం లేదని ఎవడు చెప్పాడు నీకు అసలు? హూ టోల్డ్ యూ? అంటే శనివారం వెంకటేశ్వర స్వామి ప్రీతిని ఇదొక కథ, లోకంలో ఇదో ప్రచారం పెట్టేయటం. శనివారం ఆయనకి ప్రీతి. ఎవడు చెప్పాడు నీకు శనివారం ఆయనకి ప్రీతి అని? హూ టోల్డ్ యూ అసలు? ఇన్ఫ్యాక్ట్ హూ గేవ్ యూ ది రైట్ టు డివైడ్ టైమ్ లైక్ దాట్? ఇదంతా అజ్ఞానం అంటే. శనివారం ఆయనకి ప్రీతి ఏమిటి? ధర్మం ఆయనకి ప్రీతి. ఎప్పుడైనా నువ్వు విన్నావా మాట? అహింస ఆయనకి ప్రీతి. వెంకటేశ్వర స్వామి అహింస ప్రీతి, ధర్మం ప్రీతి. శనివారం లంచపుచ్చుకోను, శనివారం మాంసం తినను, శనివారం మద్యం తాగను, శనివారం దొంగతనం చేయను. వాట్ ఈస్ దిస్? చాలా తప్పది. వెంకటేశ్వర స్వామి పేరును అలా దుర్వినియోగం చేయకూడదు అని చెప్పాను నేను. అంటే ఆయన అంటాడు, నేను ఎప్పుడు సద్వినియోగం చేస్తున్నాను అనుకున్నాను కానీ దుర్వినియోగం చేస్తున్నాను నాకు అనిపించలేదంటే నువ్వు చేస్తున్న దుర్వినియోగం. వెంకటేశ్వర స్వామి పేరును అలా వాడుకోకూడదు. ఇది మన వాళ్ళు ఏం చేస్తారంటే, సిగరెట్ తాగుతాడు, మా నాన్నగారు అమ్మగారు ఎదుర్కొంటే తాగనంటాడు. అలా ఉంది, యువతలకు వచ్చి తాగుతాడు. తప్పదు. కాబట్టి శాస్త్ర విరుద్ధము కానివి, వర్జనీయములు కానివి, వర్జ్యం అంటారు. ఇది వర్జ్యం. వర్జ్యము అంటే వర్జనీయము.
అంటే విడిచిపెట్టదగినది. విడిచిపెట్టదగినది ఏమిటండి? అధర్మం అండి, అది విడిచిపెట్టదగినది. హింస, అధర్మం, పరనింద, ఇతరుల మనస్సుని గాయపరుచుట, ఇతరులకు ద్రోహం చేయుట, పరధనమును ఆశించుట, వీటినన్నింటినీ వదిలిపెట్టాలి. అది వర్జ్యం, విడిచిపెట్టడం. అదే 3:30 నుంచి 5 దాకా విడిచిపెట్టాను, ఏమిటి విడిచిపెట్టడం? అదో పిచ్చి. ఇట్స్ ఓకే, ఇట్ హ్యాస్ సమ్ రెలవెన్స్, యూ పర్ష్యూ ఇట్ బై ఆల్ మీన్స్, ఇఫ్ యూ విష్ యూ పర్ష్యూ ఇట్ బై గాడ్స్, ప్లీజ్ డూ సో. బట్ గీతలో వర్జ్యం అంటే ఇదే. కాబట్టి వర్జనీయములైన భోగాలు ఉంటాయి, వాటిని దూరం పెట్టాలి. ఒకప్పుడు శరీర ఆరోగ్యం ముఖ్యం, ఆ దృష్ట్యా వర్జనీయాలు ఉంటాయి. శరీర ఆరోగ్యం కోసం వదిలిపెట్టాల్సినవి ఏవో ఉంటాయి. స్వీట్లు, ఎక్కువ స్వీట్లు, ఇవి శరీరారోగ్యం, దాంట్లో అధర్మం ఏం లేదు. అయినా శరీరారోగ్య దృష్ట్యా విడిచిపెట్టాలి, విడిచిపెట్టేయాలి వాటిని. ఎందుకంటే శరీరం ఇట్స్ ఎ ట్రస్ట్ గివెన్ బై ఈశ్వర.